చదువంటే ప్రాణం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, తరగతి ఏదైనా పరీక్ష ఏదైనా ఫస్ట్ క్లాస్ రిజల్టే రాష్ట్ర జాతీయ స్థాయిలో ర్యాంకుల పంట పండించింది. ఏపీలోనే కాదు తెలంగాణలోనూ తన పేరు మీద ఒక ర్యాంకును రాసిపెట్టుకున్న సిక్కోలు బిడ్డపై ప్రత్యేక కథనం. శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన కోరుకొండ శ్రావ్య ఏపీ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ విభాగంలో 2వ ర్యాంక్ సాధించింది. ఉపాధ్యాయులైన తల్లిదండ్రులు కృష్ణారావు, లక్ష్మీరాజ్యం ప్రోత్సాహంతో పాటు గురువుల తోడ్పాటుతో మంచి ఫలితాలు సాధించి అందరి మన్ననలు పొందుతోంది. చిన్నతనం నుంచి చదువులో ముందుండే శ్రావ్య 10వ తరగతిలో 587, ఇంటర్ ఎంపీసీలో 980 మార్కులతో సత్తా చాటింది. జేఈఈ మెయిన్స్లో 108 మార్కులతో అదరగొట్టింది. తెలంగాణ ఎబ్సెట్లోనూ 17వ ర్యాంక్ సాధించింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రాణించాలన్నదే తన లక్ష్యమంటోంది శ్రావ్య. వాళ్ళు ఏం చేసినా కూడా నాకు అది వస్తుందో రాదో అనే టెన్షన్ తీసుకోకుండా నేను ఎంత చేయగలిగితే అంత నా కష్టంకి ఫలితం వస్తుంది. ఇంకా చేసే దాంట్లో టెన్షన్, ప్రెషర్ అవేం లేకుండా ప్రశాంతంగా చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. అదే నాకు కూడా హెల్ప్ అయింది నా ఎగ్జామ్ ప్రిపరేషన్లో కానీ ఎక్కడ చదువుకున్న దగ్గర కానీ. ఏపీ ఈఏపీ సెట్ 2nd ర్యాంక్తో సిక్కోలుకే పేరు తెచ్చావంటూ శ్రావ్యకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ శ్రావ్య ఇంటికి వెళ్లి సత్కరించారు. తమ బిడ్డ విజయం గర్వకారణమంటూ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. మా పాప ఐక్యూ లెవెల్స్ ఉన్నత స్థాయిలో ఉన్నాయనేటటువంటి ఆలోచనతోనే మేము పాపని ఎంకరేజ్ చేస్తూ చదివించటం వల్ల పాప ఈ స్థాయికి ఈరోజు చేరుకున్నదని నేను చెప్తున్నాను. వాళ్ళ మీద ఏ విధమైనటువంటివి రుద్దకుండా ఉంటే పిల్లలు ఒక ఉన్నత స్థాయికి చేరుతారు. ప్రతి పేరెంట్స్ తాలూకా కృషి అనేటటువంటిది పిల్లల మీద ఉండాలండి. ఉండి వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అని చూసుకొని వాళ్ళ స్థాయికి తగ్గట్టు మనము వాళ్ళని ముందుకు పంపిస్తే వాళ్ళు ఖచ్చితంగా షైన్ అవుతారండి. వాళ్ళు ఏ రంగాన్ని ఎంచుకున్నా సరే ఆ రంగంలో సంసిద్ధులు అవుతారండి. ఉన్నత చదువులు పూర్తి చేసి సమాజానికి తన వంతు సేవ చేస్తానంటోంది శ్రావ్య.